మంకెన రామకృష్ణ, నేలకొండపల్లి రైతు వేదిక. ఒక్క నిమిషం, నేను పిలుస్తా రైతు. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా, ఎందుకంటే వ్యవసాయాన్ని ఇల్లును బాగా చూసుకునేది మహిళలు, మా అమ్మలు. అందుకే చెట్టుపల్లి ఎల్లమ్మను రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారు వస్తే చెట్టుపల్లి ఎల్లమ్మ, చింతపల్లి మండల్ రైతు వేదిక నుంచి వారిని కనెక్ట్ చేయండి. చింతపల్లి మండల్, చెట్టిపల్లి ఎల్లమ్మ, నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. పక్కల నుంచి మంత్రి గారు చెప్తున్నారు. నావల్పల్లి రైతు వేదిక దగ్గర ఉన్నారు. చెట్టుపల్లి ఎల్లమ్మను మాట్లాడాల్సిందిగా సూచన చేస్తున్నా. వచ్చే సౌండ్ పెంచండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ వినిపించాలి, నాకే కాదు. ఏం వెళ్ళమ్మా, నమస్కారం, బాగున్నావా? బాగున్నా సార్. రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికి వినిపించేటట్టు చెప్పు. 6,40,000 మందికి వినిపించాలి నువ్వు మాట్లాడేది. అందరికీ నమస్కారాలు. రైతులందరికీ, సీఎం సార్కి అందరికీ నమస్కారాలు. నా పేరు ఆనమ్మ, మా ఊరు నచ్చల్లపల్లి, చింతపల్లి మండల్, నల్గొండ జిల్లా. 4 ఎకరాలు ఉంది నాకు. వ్యవసాయం చేసిన పోయిన ఆనకాలాన సన్నొడ్లు పెట్టిన 8 ఫుట్లు అయినాయి, 8 డబ్బాలు అయినాయి సార్. సన్నొడ్లు వేస్తే రైతు అది ఏమంటారు బోనస్ పడ్డా సార్. బోనస్ రైతు రుణమాఫీ 1,80,000 మాఫీ అయింది. మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చని మాకు ధైర్యం ఇచ్చారు. మళ్ళీ రుణం తీసుకున్నాం, మా కుటుంబానికి మంచిగా ఉన్నాం. మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము, మాకు రుణమాఫీ అయింది, మేము మంచిగా ఉన్నాం. మా సార్ ఎప్పుడైనా ఇట్లే మాకు అన్ని కలిపియాలని మేము కోరుతున్నాం. ఎల్లమ్మా, ఎంత బోనస్ పైసలు ఎన్ని వచ్చినాయి? ఎన్ని క్వింటాలు పండించిన ఒడ్లు? 15,000. 15,000 బోనస్ వచ్చిందా? వచ్చింది సార్. మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చినది నీకు బోనస్. రైతు భరోసా 3 ఎకరాలు ఉంది సార్, 17,100 రూపాయలు వచ్చినాయి సార్. అది వచ్చింది. బోనస్ 15,000 వచ్చింది. 15,000 వచ్చినాయి సార్. 30,000 వచ్చింది. రుణమాఫీ కూడా అయింది సార్, మళ్ళా కూడా తీసుకున్నాం. ఎంతమంది పిల్లలు ఎల్లమ్మ నీకు? ఎల్లమ్మ కాదు సార్, నా పేరు రానమ్మ, బిక్కేంద్ర రానమ్మనా? ఓకే. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు సార్. 2 బిడ్డల. ఏం చదువుకుంటారు? చదివిస్తున్నావా? ఒక ఆమె 12 చదివింది, ఒక ఆమె 10 చదివింది. ఒక ఆమె 10, ఒక ఆమె 12. బాగా చదివి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. సంతోషం అమ్మా. రుణమాఫీ కూడా మళ్ళీ తీసుకున్నాం సార్. ఓకే తల్లి, ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా, మంచి సంతోషం. నువ్వెవరినో పిలిచినావు కదా రైతు, ఇప్పుడు నీ అవకాశం. ఎల్లమ్మ ఆనందం మరి 6,40,000 మంది రైతులు కూడా ఆస్వాదిస్తానని భావిస్తూ ఇప్పుడు నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ గారు, నేలకొండపల్లి. సార్, వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రి వర్యులు మరియు ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, నా తోటి రైతాంగం అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, మేము మాట్లాడే విషయం ఏమిటంటే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు నేస్తం అనే కార్యక్రమంలో మొదటి నుంచి 57 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఈరోజు 58వ ఎపిసోడ్కి కూడా యాబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్. దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు. దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. మరియు మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టి